ఎస్, అందుకే బిగ్ టీవీ చూసేటువంటి వాళ్ళకి, బిగ్ టీవీ వ్యూవర్స్కి ఒక నెంబర్ కూడా ఇచ్చింది బిగ్ టీవీ, 9014551167. సో ఆ నెంబర్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, కింద గమనించవచ్చు మీరు, 9014551167. ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. సో ఇవాళ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, దాని పట్ల మీ రియాక్షన్ ఏంటి? సాయిబాబా హిందూ దైవం కాదు కాబట్టి, హిందువులు ఒక్కరే సాయిబాబాను పూజించారు కాబట్టి, రకరకాల మతస్థులు సాయిబాబాను కొలుస్తారు కాబట్టి, సో హిందూ దేవాలయాల పునరుద్ధరణ కోసం ఉద్దేశించబడినటువంటి శ్రీవాణి ట్రస్ట్ నిధులు కావచ్చు, టీడీ నిధులు కావచ్చు, ఆయా ఆలయాలకు, సాయిబాబా ఆలయాలకు ఇచ్చే ప్రసక్తి లేదంటూ ఆనం రామనారెడ్డి స్పష్టంగా చెప్పారు. మీరేమనుకుంటున్నారు? ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, మంత్రి ఆనంద్ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, ఆయన చేసిన కామెంట్స్ పట్ల మీ రియాక్షన్ ఏంటో మీరు కూడా ఫోన్లో మాతో షేర్ చేసుకోవచ్చు. ఎస్, కంటిన్యూ. అన్నిటికంటే మెయిన్ విషయం ఏంటంటే అండి, ఆల్ ఇండియా సాయి సమాజ్ ఏదైతే మొట్టమొదట తమిళనాడు రాష్ట్రంలో మైలాపూర్లో సాయిబాబా గుడి కట్టించాడో బివి నరసింహస్వామి అనే ఆయన స్థాపించిన సంస్థ, ఆ సంస్థకు సంబంధించిన ఆలయాన్ని ఎండోమెంట్ వాళ్ళు తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మేము హిందూ ఆలయాల పరిధిలోకి రాము, మాది సెక్యులర్ టెంపుల్ అని చెప్పేసి, సెక్యులర్ ప్లేస్ అని చెప్పేసి వాళ్ళే చెప్పారు. అండ్ షిరిడి సాయి సంస్థాన్ వాళ్ళు కూడా మాది హిందూ ఆలయం కాదు, అవస్ ఇస్ ఎ సెక్యులర్ ప్లేస్ అని చెప్పారు. అలాగే ఇక్కడ చాదరగట్లో ఉన్న ఒక టెంపుల్కి సంబంధించి ఆ గాయత్రీమాత టెంపుల్ని వాళ్ళు ఎండోమెంట్లోకి తీసుకోవాలనే అధికారులు వెళితే, ఇక్కడ సాయిబాబా విగ్రహం కూడా ఉంది కాబట్టి దీన్ని ఎండోమెంట్లోకి తీసుకోవటం కుదరదు, సాయిబాబా అని ఆయన సెక్యులర్ సెయింట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అండ్ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి సాక్షాత్తు షిరిడి సాయి సంస్థాన్ వాళ్ళు చెప్పారు, షిరిడి సాయిబాబా ఈజ్ ఎ సెక్యులర్ సెయింట్ అని చెప్పేసి. అన్ని చోట్ల వీళ్ళు వచ్చేసి ఎండోమెంట్కి మాకు సంబంధం లేదు, ఎండోమెంట్కి మాకు సంబంధం లేదు, మాది హిందూ ధర్మం కాదు, ఇక్కడ మేము పాటించేది వైదిక పద్ధతులు కొన్ని ఉన్నా కూడా కంప్లీట్గా వైదికం కాదు, మేము ఇస్లాం పద్ధతులు కూడా పాటిస్తామని చెప్పారు. కానీ డబ్బులు కాడికి వచ్చేపాటికి మాకు కూడా కావాలి అని కొంతమంది అడుగుతా ఉన్నారు కదా. ఇదంతా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి అనేక గుళ్ళల్లో సాయిబాబా కూడా లోపల ఉంటుంది, టెంపుల్ ఉంటుంది. సాయిబాబా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న టెంపుల్స్ లో ఎక్కడ సాయిబాబా లేడండి. ఒకవేళ ఉంటే గనక తక్షణం తొలగించాల్సిందే. ఒకవేళ లేదంటే షిరిడి సాయిబాబా విగ్రహం ఉంది కాబట్టి దేవాదాయ శాఖ వాళ్ళైనా ఆ టెంపుల్ వదిలేదు. పబ్లిక్ కాలర్స్ మనకు ఉన్నారు సార్, మీరు కూడా మీ ఒపీనియన్ షేర్ చేయొచ్చు బిగ్ టీవీ డిబేట్ లో. ప్రస్తుతం మనతో ఉన్నారు కర్నూలు నుంచి నాయుడు గారు. నమస్తే. నమస్కారం సార్. ఎస్, నాయుడు గారు, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు సాయిబాబా గురించి కావచ్చు, వాళ్ళ మంత్రి ఆనం రామనారెడ్డి మాట్లాడిన మాటల గురించి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారు మాట్లాడింది కరెక్ట్. ఆడ లలిత్ కుమార్ గారు కూడా చక్కనిగా సమాధానం చెబుతూ ఉన్నారు. ఇట్ ఈస్ కరెక్ట్ సార్. ఇప్పుడు ఏదైనా మన ఆలయంలో వేద ప్రమాణము, ఆలయానికి ఆయువు, దాని విగ్రహ ప్రాణాయామము, దానికి చాలా పద్ధతులు ఉన్నాయి, వాస్తు శైలి పద్ధతులు. అది వేద ప్రమాణికము అయినటువంటిది మాత్రమే హిందువులు ఇచ్చేది ఎందుకు? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విమానంతో ఇస్తాము, ప్రేమతో ఇస్తాము, ఆయన మనకేదో కల్పిస్తాడని ఇస్తాము గనక ఆయన ఇచ్చింది హిందూ దేవాలయాలకు మాత్రమే కేటాయించాలి. ఫర్ ఎగ్జాంపుల్, షిరిడి అయోధ్య రామాలయం నిర్మాణానికి హిందువులు ప్రతి కుటుంబం నుంచి ఒకరు 10 రూపాయలు, 1000, 500, 100తో వసూలు చేశారు. అప్పుడు మళ్ళీ షిరిడిలో ఉన్నటువంటి ట్రస్ట్ ఒక 100 కోట్లు అయోధ్య రామాలయానికి ఇవ్వచ్చు కదండి. ఆ పని చేయలేదే. ఎందుకనంటే వాళ్ళకు రామ అనేది ఒక హిందువు, ఈయన షిరిడి అంటే హిందూ కాదు, ఈయన ఫకీరు, ఏదేదో అనేక చర్చలున్నాయి. కానీ వేదముల రామనారాయణ రెడ్డి గారు మినిస్టర్ మాట్లాడేది కరెక్ట్. అది వేద ప్రమాణము కాదు. సాయి ఆలయాలకు, హిందూ దేవాలయాల డబ్బులు ఏ ఒక్క రూపాయి ఇయ్యకూడదు. ఏ భక్తులైతే నమ్ముతున్నారో వాళ్ళ విశ్వాసం వాళ్ళది, వాళ్ళ సొంతం కట్టుకోమనండి. ఇక్కడే ఇబ్బంది ఉంది నాయుడు గారు. ఇప్పుడు అన్నట్టుగా టీటీడీకి, తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు ఇచ్చేవాళ్ళు కావచ్చు, అంటే హుండీల రూపంలో, భక్తుల కానుకల రూపంలో ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళే సాయిబాబాను కూడా దర్శనం చేసుకుంటారు చాలా మంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే వాళ్ళే షిరిడీకి వెళ్ళి సాయిబాబాను కూడా దర్శించుకుంటారు. ఇక్కడ మనం ఎక్కడ వాళ్ళని సపరేట్ చేస్తాం? వీళ్ళు సాయిబాబా భక్తులు, వీళ్ళు హిందూ దేవతల భక్తులు అనేది ఎట్లా డిఫరెన్షియేషన్ కష్టం కదా. కరెక్ట్ క్లారిటీ ఉంది సార్. హిందువు అన్నటువంటి వాడు మనస వాచ కర్మేన, ఇప్పుడు మహానుభావులు చాగంటి కోటేశ్వరరావు గాని, గరికపాటి రామలింగేశ్వరరావు గాని, అలాంటి పండితులు ఏదైతే మనకు నిర్దేశించారో, ఈ యొక్క 4 పీఠాలు ఎక్కడైతే ఉన్నాయో అవి మాత్రమే వేద ప్రమాణాలు. రైట్, ఓకే, థ్యాంక్ యూ చెప్పండి. ఇక్కడ ఒక విషయం అండి, మనం రామనారాయణ రెడ్డి గారి వ్యాఖ్యలు చూసుకున్నట్లయితే ఆయన సాయిని మొక్కొద్దు అని ఎక్కడ చెప్పలా. సాయి ఆలయాలకు మా డబ్బులు ఇవ్వలేము అన్నారు. సాయి భక్తులు మీరు అన్నట్లు అటు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇటు వచ్చేవాళ్ళు ఉన్నారు.
అటు వెళ్ళిన వాళ్ళు అక్కడ డబ్బులు వేస్తున్నారు కదా, ఆ డబ్బులతో ఆల్రెడీ సాయిబాబా గుళ్ళు కట్టిస్తామని షిరిడి సంస్థాన్ చెప్తుంది కదా. మరి షిరిడి సంస్థాన్ షిరిడి సాయిబాబా గుళ్ళు కట్టించడానికి డబ్బులు ఇస్తున్నప్పుడు మరి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వైదిక దేవతల గుళ్ళు కట్టించడానికి కాకపోతే వీళ్ళు వాళ్ళకే ఇచ్చి వాళ్ళు వాళ్ళకే ఇచ్చుకుంటే హిందుత్వం ఏమైపోవాలి? సనాతన ధర్మాన్ని కాపాడటానికి దేవాదాయ శాఖ ఉంది. ఆ దేవాదాయ శాఖ పరిధిలోకి రాని దేవాలయాల్ని ఎందుకు కట్టించాలి, ఎందుకు డబ్బులు కట్టాలి? వాళ్ళు సాయిబాబా సంస్థాన్ వాళ్ళు సాయి భక్తులే చెప్తున్నారు కదా, మేము ఎండోమెంట్ పరిధిలోకి రాము అని. ఎందుకు సంవత్సరానికి 100 కోట్ల పైన టర్న్ ఓవర్ అవుతుందేమో బహుశా నాకు తెలిసి దిల్సుఖ్ నగర్ గుడి ఎందుకని ఎండోమెంట్లోకి లేదు? దేవాదాయ శాఖ ఇది రాదు, అది లేదు. ఓకే, సాయిబాబా గుళ్ళు ఏవి ఎండోమెంట్లోకి రావండి. ఓకే. మరి ఏవి ఎండోమెంట్లోకి రానప్పుడు ఎండోమెంట్ డబ్బులు అడగటానికి వాళ్ళకి ఎలా నోరు వస్తుంది? అంతే. ఎస్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు చిత్తూరు నుంచి రాజ్ కుమార్ గారు నమస్తే. సార్ నమస్కారం అండి. ఎస్, నమస్తే అండి, చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆనం రామనారాయణ రెడ్డి గారు మాట్లాడింది చాలా ఎగ్జాక్ట్ కరెక్ట్ అండి. ఏ విధంగా అంటే సాయి బాబా అంటారే కానీ సాయి రామ్ పేరు నెత్తుకొని వచ్చి ఆయనకి జత కలిపినారు కానీ ఆయన ఒక ముస్లిమే. మనము గురువులుగా చూడాలి తప్ప ఆయన్ని ఒక దేవుడిగా మాత్రం చూడలేము. మనకు గురువులు దత్తాత్రేయుడు అట్లాంటి గురువులు ఉన్నారు కదా, ఆయన ఒక గురువు అంతేగాని ఆయన దేవుడితో సమానం ఎట్టి పరిస్థితుల్లో కాలేడు. నెక్స్ట్ ఇంకొకటి విధం ఏమంటే షిరిడి అనేది ఏ ట్రస్ట్ కింద జరపబడతా ఉండాలి, దాంట్లో ఎవరైనా మన హిందువులు ఎవరైనా ఉండారా? ఈ మధ్య దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయితే మీరు ఇంటర్ఫియర్ అయ్యేదానికి ఎటువంటి అవకాశం లేదు, మేము ఎటువంటి లెక్కలు చూపించము అనేసి వాళ్ళు ఖచ్చితంగా చెప్పినారు. అట్లాంటప్పుడు ఆ గుళ్ళకి మన వేద ప్రకారము మనం ఎటువంటి దానికి మనం సహాయం చేయవలసిన అవసరం లేదు, గుళ్ళు నిర్మించాల్సిన అవసరము లేదండి. సో అదే మీరు చెప్తున్నారు రాజ్ కుమార్ గారు, ఇప్పుడు సాయిబాబా ఒక గురువుగానే భావించాలి, దేవుడు కాదంటున్నారు. కానీ ఇప్పుడు కొత్తగా దేవుడిగా పూజించట్లేదు సాయిబాబాని. కొన్ని శతాబ్దాలు కాదు, దశాబ్దాలుగా. ప్రతి ఒక్క హిందువు ఏమిరా అంటే ఒక రాయిలో గాని, ఒక రెప్పలో గాని, ఒక చెట్టులో గాని దేవుణ్ణి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ విధంగానే మనం సాయిబాబాని కూడా ఒక గురువుగా చూస్తామే గాని ఒక దేవుడిగా మాత్రం చూడలేము. ఓకే, రైట్, థ్యాంక్ యూ అండి. ఎస్, థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు. సో అంటే 108 years నుంచి ఆయన దేవుడిగా పూజలు అందుకుంటూనే ఉన్నాడు. అందరూ అంటే ఒక హిందూ దేవుడిగానే పరిగణించేస్తున్నారు. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు వారు చెప్పినట్టు కానీ మీరు చెప్పినట్టు కానీ ఆయన ఒక గురువో ఏదో, కానీ ఇప్పుడు ఆల్రెడీ దైవత్వం ఆపాదించబడింది. తర్వాత సాయి రామ్ కాదు, సాయి కృష్ణులు ఉన్నారు, సాయి గణేష్ ఉన్నారు, ఒక సాయి రామ్ వరకే ఆగలేదు. సో అంతా ఓన్ చేసుకున్నారు, అడాప్ట్ చేసేసుకున్నారు కదా, హిందూ భక్తులంతా కూడా అడాప్ట్ చేసేసుకున్నారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు కావచ్చు, తర్వాత గతంలో కూడా అనేక మంది వీళ్ళు గురువులు వీళ్ళందరూ కూడా చెప్పారు సాయిబాబా దేవుడు కాదు అన్నట్టుగా మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ హిందువుల మదిలో పాతుకుపోయినటువంటి ఆ ఫీలింగ్ని కొన్ని తప్పవండి, తీసేయగలుగుతారా? తీసేయాలి కూడా. ఇప్పుడు ఎందుకంటే మా ఇంటి పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 52 years. ఆయన నాకు తెలిసి 15 ఏళ్ళప్పటి నుంచో సిగరెట్ కాలుస్తూ ఉన్నాడంట. అరే నేను 40 years నుంచి సిగరెట్ కాలుస్తున్నాను కాబట్టి ఇంకా కాలుస్తానంటే కుదరదు. మంచిది కాదు అనుకున్నప్పుడు వదిలేయాలి. సాయి మనకు సంబంధం లేదు అనుకున్నప్పుడు మనం విడిచేయాల్సిందే. సాయి స్వయంగా సచ్చరిత్రలో చెప్పిన మాట ఏంటి? నేను దైవాన్ని కాదు, నేను అల్లా యొక్క బానిసను, దీన బానిసను అని చెప్పాడు. అల్లా యొక్క బానిసని పూజించుకునే కర్మ నాకేంటండి? నాకు నా భగవంతుడు ఉన్నాడు, నేను భగవంతుడితో మాట్లాడుకునే స్వేచ్ఛ నాకుంది. నాకు విష్ణు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు. అంటే ఒకే రూపాన్ని ఇన్ని రూపాల్లో చూసుకునే స్వేచ్ఛ నాకుంది. వీళ్ళందరినీ వదిలిపెట్టేసి ఒక అల్లా యొక్క అంటే ఒక ముస్లిం దేవుడి యొక్క బానిసని, కనీసం ముస్లిం దేవుడిని కూడా కాదు, ఆ దేవుడి యొక్క బానిసని నేను పూజించుకోవాలా? నేను ఇంకా బానిసత్వం చేయాల్సిన కర్మ నాకేంటో బానిసకి? నాకు అవసరం లేదు.